హాయ్ చైతన్య గారు. హలో మేడం. చైతన్య గారు, జనరల్గా విలేజ్ పీపుల్కా సిటీ పీపుల్కా మోకాల నొప్పులు ఎక్కువగా ఎవరికి వస్తాయి? అండ్ మీకే ఈ కారణం చేత కూడా మోకాల నొప్పులు వస్తాయి అని అర్థమైనది ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు, అలాంటి సిచ్యువేషన్ ఏదైనా ఒకటి ఉంటే షేర్ చేయరా? మీకేమనిపిస్తుంది, విలేజ్ వాళ్ళకి వస్తుందా సిటీ వాళ్ళకి వస్తుందా? యాక్చువల్గా విలేజ్ పీపుల్కే వస్తుందేమో, ఎక్కువ పని చేస్తారు కదా, ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తారేమో అని నేను అనుకుంటున్నా. విలేజ్ వాళ్ళకి వస్తాయో సిటీ వాళ్ళకి వస్తాయో కానీ ఎవరికి అయితే లగ్జరీ ఎక్కువ ఉంటది కదా వాళ్ళకి వస్తాయి. ఓకే. విలేజ్ లో పని చేసేటోళ్ళు పొలంలో పని చేయడం, ఫుల్ డే పని చేయడం. ఇప్పుడు వాళ్ళకి పోయి ఎవరైనా దీంట్లో కార్బోహైడ్రేట్ ఉంటుంది, దాంట్లో ప్రోటీన్ ఉంటుంది, దాంట్లో ఫ్యాట్ ఉంటుంది, అవి తినకండి ఇవి తినకండి, దీంట్లో B12 ఎక్కువ ఉంటుంది, దాంట్లో D ఎక్కువ ఉంటుంది, ఇట్లా ఏమైనా చెప్తారా? ఎవరైనా చెప్తారా? చెప్పినా వినరు కూడా వినరు వాళ్ళు. పొలాల్లో పనిచేసేటోళ్ళు 7-8 గంటలు పని చేస్తారు. తొక్కు రైసు మిలాయించుకొని తింటారా లేదా రోజుకి? తొక్కన్నం సింపుల్ గా కలుపుకొని తింటారు. తొక్కన్నం తింటారు కదా, దాంట్లో ఆయిల్ ఉంటది కదా. ఉమ్. అరే ఇది తింటే మీకు ఏమైపోవాలి, హార్ట్ అయిపోతుంది, లివర్ అయిపోతుంది, అన్ని పోతాయి అనేసి అంటారు. ఏందంటే మనిషి అట్లా పనిచేసిండు అనుకోండి, హార్డ్ వర్క్, వాడు ఏం తిన్నా ఫరక్ పడదు. అదేలేండి. కొంచెం ఏజ్ ఉన్నోళ్ళు 90 ఏండ్లు 100 ఏండ్లు వాళ్ళకు ఏంది ఫుల్ హార్డ్ వర్క్ పని ఉంటుండే ఆ టైంలో. కాబట్టి వాళ్ళ బాడీలు ఇప్పటికీ అట్లా ఉన్నాయి. ఇప్పుడు సిటీలో ఉండి మనము ఫుల్ డే ల్యాప్టాపో డెస్క్టాపో ఏదో కార్పొరేట్ జాబ్లలో పోయి మనకి ఏమైపోతుంది, ఫిజికల్ యాక్టివిటీ ఉండదు. మనకు ఉండే ఫిజికల్ యాక్టివిటీ ఏందంటే, ఒకటి రీళ్లు చూసేటప్పుడు స్వైపింగ్ చేయడం, ఇంకోటి కంప్యూటర్ ముందు కూర్చున్నప్పుడు ఈ టైపింగ్ చేయడం, మౌజ్ నడిపియడం. అంతేనండి. అవునా కాదా? వాళ్ళు శరీరాన్ని నడిపిస్తూనే ఉంటారు ఫుల్ డే, మనం ఓన్లీ మౌజ్ వరకే మన మౌజ్ ని నడిపిస్తాం మనం. అవునా కాదా? మళ్ళా దాని తర్వాత ఏంది అంటే, ఒక విచిత్రమైన కేసు చెప్తా మీకు నేను. అమ్మ ఈ వల్ల కూడా అయితే ఆ మోకాలు నొప్పి అనేసి మన దగ్గర ఒక పేషెంట్ వస్తాడు. ఆ పేషెంట్ కి అస్తమా ప్రాబ్లం ఉండే. ఓకే. అస్తమా వ్యాధికి వస్తే మన దగ్గర అస్తమా వ్యాధికి మందు వాడు స్టార్ట్ చేసిరు. సడన్ గా డాక్టర్ నాకు ఊపిరి రాదు గిపిరి రాదు, వెయిట్ 100 పైన ఉండే. మేలా ఫీమేల్ అండి? ఫీమేల్ పేషెంట్. ఓకే. 48 ఏండ్లు ఉండే. ఓకే. 48 ఇయర్స్. ఆ పేషెంట్ కి మెనోపాజ్ 38 ఇయర్స్ కి అయిపోయింది. మరి అంత వెయిట్ ఉంటే మళ్ళా దాని తర్వాత ఈ పేషెంట్ కి మోకాలు నొప్పులు అప్పుడప్పుడు వస్తున్నాయి, మళ్ళా పోతున్నాయి, వస్తున్నాయి పోతున్నాయి. అంతా సివియర్ లేదు డాక్టర్ సాబ్, మీరు అస్తమాకి ఇవ్వండి ట్రీట్మెంట్ అనేసి అన్నారు. మనం అస్తమాకి ట్రీట్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేసినాం. అస్తమాకి ట్రీట్మెంట్ ఇవ్వడం తోటి అస్తమా మొత్తానికి ఖతం అయిపోయింది పేషెంట్ బాడీలో. ఓకే. ఇంకా అస్తమానే లేదు. అంతకు ముందు పేషెంట్ ఏమో స్టెరాయిడ్లు వాడుతుండే. మళ్ళా దాని తర్వాత ఆ పేషెంట్ కి యాంటీ ఎలర్జీ మెడిసిన్ ఎక్కువ డోస్ ఉండే. ఇట్లా 20 ఏండ్లు వాడడం వల్ల ఆ మెడిసిన్లకు ఉన్న ఏదైతే దుష్ప్రభావాలు ఉంటాయి కదా, దానివల్ల బరువు కూడా పెరిగింది, పీరియడ్లు కూడా తొందరగా ఆగిపోయినాయి. ఉండొచ్చు అట్లా, దానివల్లనే అయింది అని అంటలేమా, ఉండొచ్చు. మళ్ళా ఈ దుష్ప్రభావంలో ఒక దుష్ప్రభావం ఇంకోటి ఏంటంటే ఆర్థరైటిస్ రావడం. ఇది తగ్గిపోయిన 1 ఇయర్ తర్వాత, సార్ నాకు మోకాల్లో చాలా నొప్పి అవుతుంది అని మళ్ళీ వచ్చిండ్రు. మళ్ళా ఏం విచిత్రం అన్నారు అంటే, కొడుకు ఇంట్లో ఉంటే ఎక్కువ అనిపిస్తున్నాయి, ఊర్లో ఉంటే తక్కువ అనిపిస్తున్నాయి. మోకాల నొప్పులు ఊర్లో ఉంటే తక్కువ అనిపిస్తుంది, ఓకే. కొడుకు దగ్గర వచ్చి ఉంటే ఎక్కువ అనిపిస్తుంది. అదేంటండి? అది నాకు కూడా ఫస్ట్ అర్థం కాలేదు, తర్వాత అర్థమైంది. ఊర్లో ఉండే ఇల్లు పాత ఇల్లు ఉంటదా లేదా, చెవెల్లానో పరిగినో ఎక్కడి నుంచో వచ్చింది, పాత ఇల్లు ఉంటది, బండరాలు ఉంటాయి, అన్ని ఈవెన్ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఫుల్ కార్పొరేట్ దాంట్లో పనిచేసి మంచిగా కమాయించి మంచి ఏరియాలో మంచి ఫ్లాట్ తీసుకున్నారు, వెట్రిఫైడ్ టైల్లు ఉంటాయి కదా. ఓకే. ఇప్పుడు బరువు వల్ల ఈ పేషెంట్ కి వచ్చింది ఫ్లాట్ ఫీట్. సో కొడుకు ఇంట్లో ఇన్ ద సెన్స్ ఇక్కడ హైదరాబాద్ కి వస్తే ఆవిడకి ఎక్కువ నొప్పి అనిపిస్తుంది. ఫ్లాట్ ఫీట్ కూడా ఉంది కదా. అదే ఫ్లాట్ ఫీట్ కూడా ఉండడం వల్ల ఏదైతే ఆర్చెస్ ఉంటాయి కదా మన పాదాల్లో, అవి ఎక్కడ ఎంత బరువు పడాలి అంత బరువు పడతలేదు, ఆ బరువు డిస్టర్బ్ అయిపోతుంది మొత్తం. అండ్ ఫ్లాట్ ఫీట్ ఎందుకు డెవలప్ అవుతాయి? ఫ్లాట్ ఫీట్ ఉంటే ఏమైతుందంటే చక్కగా నడవడానికి రాదు, ఉరకడానికి రాదు, ఏజ్ కూడా ఎక్కువ.
Yeah. ఏమైపోతుందంటే ఆర్థరైటిస్ మీద ఇంకా ప్రభావం పడుతుంది. మళ్ళా యాంకిల్స్ లో కూడా నొప్పి అవుతుంది, బరువు కూడా ఎక్కువ ఉంది. ఇప్పుడు కొడుకు ఇంట్లో వెట్రిఫైడ్ టైల్స్ ఉన్నాయి అంటే ఏంది, ఫుల్ ఇట్లా చమకాయిస్తాయి కదా, ఇట్లా ఒక్క బల్బ్ వేస్తే ప్రతి టైల్లో బల్బ్ ఉన్నట్టు అవి వెలుగుతూనే ఉంటాయి, అవి రిఫ్లెక్ట్ చేస్తాయి. ఏమన్నా నేను స్టార్టింగ్ లో ఎవరికి అయితే ఎక్కువ లగ్జరీ ఉంటది వాళ్ళకే వస్తాయి మోకాలు నొప్పులు. పేషెంట్ కి కూడా అట్లా ఆర్థరైటిస్ ఇంకా పెరుగుతుంది. ఊరికి వెళ్తే జర మంచిగా అనిపిస్తుంది, ఊరి వాతావరణంలో ఆ బండరాల మీద నడవడం వల్ల. నేను చెప్పిన ఇక్కడ ఉంటే కూడా చెప్పులు వేసుకొని నడవండి, ఏం చేస్తారు. అయితే ఏంటంటే ఈ పేషెంట్కి మీరు చూడండి, ఇట్లా వేరే మందులతోటి సైడ్ ఎఫెక్ట్లో ఇంకో రోగం లాగా రావడం జరుగుతుంది. అందుకే నేను ఏమంటా అంటే యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ఇట్లా 5 రూపాయలకు ఒక గోళీ, ఇట్లా చాక్లెట్లు అంటారు కదా 5 రూపాయలకు ఒక చాక్లెట్ అన్నట్టు ఇట్లా పెయిన్ కిల్లర్లు కొనేసి వేసుకోవడం ఇట్లా చేస్తారు చాలా మంది. ఇప్పుడు ఈ పేషెంట్కి ఏ స్థాయికి వచ్చింది అంటే మీరు ఆపరేషన్కి పోవండి అనేసి మనం ఒక్కటే చెప్పినాం, మీకు అస్తమా తగ్గిందా లేదా, నీకు ఇది కూడా తగ్గుతుంది. లేదు మళ్ళీ నాకు ఆపరేషన్లు వద్దు, నాకు మస్తు భయం. అరే ఎవరు చేపించుకోమంటున్నారు? నేనేమంటున్నా అంటే హోమియోపతి మందులు వాడి చూడండి మీరే. దాంతోపాటు హోమ్ రెమెడీ కూడా చెప్పినా ఒకటి, హోమ్ రెమెడీ కూడా చెప్తాను. మళ్ళీ పేషెంట్కి ఎంత తగ్గింది అని చెప్తే మీకు కూడా అమ్మ ఇట్లా కూడా తగ్గుతుందా అనేసి అనిపిస్తుంది. హోమియోపతి మెడిసిన్ ఒక మంచిది చెప్తాను, మీరు అందరూ తెచ్చుకొని పెట్టుకోండి ఇంట్లో. ఇది మీరు డైలీ పొద్దుమికి 5 గోళీలు, పొద్దుగల 5 గోళీలు తీసుకోండి. రూటా, RUTA, రూటా. ఇది హోమియోపతి మెడిసిన్ పేరు. మీకు మోకాల నొప్పులు భరించలేని అంత అవుతున్నాయి అంటే మీరు ఇది 0/9 పవర్ ఉంటుంది దీనిది, ఇది కొనేసి వాడండి. ఇది రిలీఫ్ మాత్రం ఇస్తుంది, పూర్తిగా ఆర్థరైటిస్ తగ్గదు దీంతో. ఈ పేషెంట్కి మనం ఒక హోమ్ రెమెడీ కూడా చెప్పినాము. ఆ హోమ్ రెమెడీ ఏంది అంటే మనం ఇచ్చే మెడిసిన్ అయితే పూర్తిగా శాశ్వతంగా తగ్గిస్తుంది ప్రాబ్లం. కానీ నేను ఈ పేషెంట్కి ఏం చెప్పినా అంటే మీరు రోజు ఏం చేయండి అంటే ఊలాంగ్ టీ అనేసి ఒక టీ ఉంటుంది, అదే పేరుతో ఉంటుంది. గ్రీన్ టీ ఎట్లుంటది, నార్మల్ టీ ఎట్లుంటది, మళ్ళా వైట్ టీ ఎట్లుంటది, సేమ్ ఇట్లా రకాల టీగా ఇది కూడా ఒక టైప్ ఆఫ్ టీ, ఊలాంగ్ టీ. దీంట్లో మీరు సొంటి వేసుకొని తాగాలి, పాలు వేసుకోవద్దు, సొంటి వేసుకొని తాగాలి. ఇది మీరు రెగ్యులర్ గా తీసుకోండి. దాంతో పాటు హోమియోపతి మందులు కూడా ఇస్తున్నాం. మళ్ళా ఒకటి అడిగినా నేను, మీకు అసలు స్ట్రెస్ ఏమైనా ఉండేనా అస్తమా వచ్చే ముందు? 20 ఏండ్ల కన్నా ఎక్కువ ఫస్ట్ అలర్జీ లాగా స్టార్ట్ అయ్యి దాని తర్వాత అస్తమా లాగా వచ్చింది. ఏమైనా టెన్షన్ ఉండేనా? కాలేజ్లో ఉన్నప్పుడు ఈమెకి డాక్టర్ అవ్వాలి అనేసి కోరిక ఉండే బాగా, చాలా ప్రయత్నించిండ్రు. ఆ పేషెంట్ కి డెంటల్ది సీట్ కూడా వచ్చింది అంట, ఊర్లలో ఉండి చదివి, కానీ ఇంటోళ్ళు చేయనివ్వలేదు. అది దాని వల్ల నేను నా కాళ్ళ మీద నిల్చోలేకపోయినా. ఇప్పటికీ అట్లా ఉంటది పేషెంట్ అంటే రిగ్రెట్, లైఫ్ లో ఏది కావాలి అది రాలేదు నాకు. దాని తర్వాత పేషెంట్కి అస్తమా స్టార్ట్ అయింది. మళ్ళా దాని తర్వాత ఇంకా రోగం ఇంకా డీప్ వెళ్ళిపోవడం వల్ల మోకాలు నొప్పి రావడం, బరువు పెరగడం. ఈ పేషెంట్కి మోకాలు నొప్పి కూడా తగ్గింది మన మందులకి, బరువు కూడా తగ్గింది అట్లా. అండ్ దేవుని దయతోటి ఆపరేషన్ కూడా చేపించుకోలేదు. సో మొత్తానికి హోమియోపతితో ఆపరేషన్ లేకుండా తన వెయిట్ లాస్ అయింది అండ్ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా విత్ ఇన్ నో టైం రెక్టిఫై అవుతూ వచ్చాయి 1 by 1. సో ఈ వీడియో చూసి మీరు ఒకవేళ డాక్టర్ సార్ కన్సల్టెన్సీ తీసుకోవాలనుకుంటే దట్ ఈస్ ఫుల్లీ ఫ్రీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.